ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా నగరవాసులంతా కూడా భోగి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అక్కడ సందడి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, జిల్లా వ్యాప్తంగా కూడా భారీ భోగి పండుగ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతంగా సత్యనపల్లిలో కూడా మంత్రి అంబటి రాంబాబు ఏరియాలో ఉన్నట్టున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా భోగి మంటలు భయంకరం వేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఉదయం నుంచే కూడా ఇక్కడి నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఇక్కడికి మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి జరుగుతూ ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అంబటి రాంబాబు గారు విడుదల జరుగుతూ ఉన్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి అంబటి రాంబాబు గారు ఉన్నారు. దీనిపై మరిన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం సంబరాలు ప్రతి సంవత్సరం కన్నా మెండుగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సంబరాలు చేయటం మాకు ఆనవాయితీ అయింది. ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజానీకానికి పార్టీ తరపున, నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అంటే ప్రత్యేకంగా కూడా మీ పాట కూడా వేస్తానని చెప్పి తెలుస్తుందండి. ఎస్, నేను వేస్తాను కదా. 7 గంటలకి నా సాంగ్ వేస్తాను. నేను దానికి డ్యాన్స్ కూడా చేస్తాను. 7 తర్వాత 2-3 సాంగ్స్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడి నుంచి కూడా ఉదయం నుంచి కూడా అటు సంబరాలు అయితే మాత్రం అంటే ఇక్కడ దగ్గరుండి కూడా మంత్రి అంబటి రాంబాబు కూడా దగ్గరుండి కూడా అందరినీ ఉత్సాహపరుస్తూ ఉన్నారు. అటు మున్సిపల్ చైర్మన్లు మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచి ఉత్సాహం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇప్పటికీ ఇప్పటికి సంబంధించినటువంటి అంటే కొంత అంబటి మొత్తంగా కూడా ఇక్కడికి అంబటి రాంబాబు అంటేనే మామూలుగా అటు ఇక్కడ నుంచి సంబరాల రాంబాబు అని పేరు ఉంది. ఇటు నుంచి కూడా ఆయన మరి కొద్దిసేపట్లో కూడా అయితే మాత్రం వేసే అవకాశం ఉందని చెప్పని అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం కూడా మరి కొద్దిసేపట్లో కూడా అంబటి రాంబాబు కూడా ఇక్కడ డాన్స్ వేస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నా